ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముద్దుల తనయుడు నారా లోకేష్ గారు ప్రతి యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలన్నీ ఖాళీగా చేస్తామని ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు. మరోవైపు చూస్తూ ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యువకులు ఖాళీగా ఉంటున్నారు, దిల్ రాజు గారు స్టంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్తా ఉన్నారు. మీ కొడుకులు అంటే మీ అన్న కొడుకులు మీ అన్న ఎమ్మెల్సీగా వాళ్ళు హీరోగా చేసుకుంటే నిన్ను నమ్మి యువకులు మాత్రం స్టంట్లు వేసుకుంటూ బతకాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. మరోవైపు చూస్తే నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఆనాడు యువగలం పాదయాత్రలో మమ్మల్ని మోసం చేశారు. ఈనాడు అధికారంలోకి వచ్చి మీరెవరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు డైరెక్టర్ పదవులు వాళ్ళ కేబినెట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్పించి నిరుద్యోగాలను పట్టించుకోలేదు. మరోవైపు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలైనా ఇస్తామని చెప్పారు. 1.5 సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నది, ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాము. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ అని మేము అడుగుతూ ఉంటే ఉన్న ప్రైవేటు రంగాన్ని చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుని నిన్నే చూస్తూ ఉన్నాము. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలని కేవలం 1,000 కోట్ల రూపాయలు పెడితే వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది రోగులకి ఓపీ లేకుండా వైద్య సేవలు అందించే ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేటీకరణ చేస్తే మీరు ఎవరికి ఊడిగం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాము. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే ఈ యొక్క పార్టీని పెట్టామని చెప్పారు. ఏం ప్రశ్నిస్తా ఉన్నారు? మీ ప్రభుత్వం PPP4 పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మేము ఒకవైపు ఉద్యోగాలు ఎక్కడని మేము ప్రశ్నిస్తూ ఉంటే మీరు అంబానీకి అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ యొక్క మెడికల్ కాలేజీలని అదేవిధంగా విశాఖ ఉక్కుని సిగ్గు లేకుండా టీడీపీ ఎంపీలు మొన్నెల్లి జిందాల్ మిట్టల్కి సంబంధించిన ఒక ఐరన్ కావాలి ఆ యొక్క ఫ్యాక్టరీ కానీ కేంద్ర మంత్రికి వీళ్ళు మెమోరాండం ఇస్తా ఉన్నారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు లేకపోవడం వల్లే ఈనాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతూ ఉందని మీరే చెప్తా ఉన్నారు. విశాఖ ఉక్కు మీద ఆనాడు జుట్టు ఇలా అని సింహంలా జూలు విధించిన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మీరు ఎక్కడ ఉన్నారు? అదేమిటంటే నేను పోరాటం చేయవల్లే ప్రతి సమస్య ఇక్కడ దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. పోరాటం చేశారు, అధికారం కోసం మాత్రమే మీరు పోరాటం చేశారు, కానీ ప్రజలకు న్యాయం చేయడం కోసం మీరు పోరాటం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయాలి తప్పించి గతంలో నేను పోరాటం చేశానని నిస్సిగ్గుగా మాటలు చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చేతగానితనానికి నిదర్శనం. కాబట్టి ఈ నెల 17వ తారీఖున విజయవాడలో ఆవేదన సదస్సు జరగబోతా ఉన్నది. గుంటూరు జిల్లా నుంచి కూడా నిరుద్యోగులు పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము.